నమస్కారం. మన ఈ సరికొత్త ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నాం కదా. ఈరోజు మనం ఈ భయంకరమైన వేసవితాపాన్ని జయించడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం రుచికరమైన పచ్చడి మాత్రమే కాదు, ఎండ దెబ్బ నుంచి మనల్ని కాపాడే ఒక పవర్ఫుల్ మెడిసిన్ లాంటిది. సో, లేట్ చేయకుండా ఆ అద్భుతమైన వంటకం ఏంటో డీప్గా చూసేద్దాం. సమ్మర్ రాగానే మనందరినీ భయపెట్టే అతి పెద్ద సమస్యేంటో తెలుసా? బాడీలో విపరీతంగా వేడి చేయటం. ఈ ఎండల వల్ల శరీరం కాలిపోతున్నట్లనిపించటమే కాకుండా యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉండటం లేదా సరిగా రాకపోవడం లాంటివి చాలా కామన్గా జరుగుతుంటాయి. ఇది ఎంత ఇరిటేటింగ్గా, ఎంత అసౌకర్యంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. ఆ టైంలో ఈ వేడిని ఎలాగైనా త్వరగా తగ్గించుకోవాలరా దేవుడా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు దీనికొక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇలాంటి కష్టాలకు మన కిచెన్లోనే ఒక బెస్ట్ అండ్ ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చే రెమెడీ ఉంది. అదే మనందరికి ఎంతో ఇష్టమైన కొత్తిమీర రోటి పచ్చడి. అవునండి, మీరు విన్నది నిజమే. చాలా సింపుల్గా, ఫాస్ట్గా చేసుకోగలిగే ఈ పచ్చడి వేడిని తరిమికొట్టడంలో మాత్రం ఒక అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుంది. మరి మ్యాజికల్ పచ్చడికి ఏమేం కావాలో చూద్దామా? అన్నీ మన ఇంట్లో ఎప్పుడు ఉండే రెగ్యులర్ ఐటమ్సే. ఒక 2 కట్టల ఫ్రెష్ కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, అలాగే కొంచెం పులుపు కోసం అరకప్పు చింతపండు రసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. వీటితో పాటు 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక 2 గ్లాసుల నీళ్లు. అంతే. ఈ సింపుల్ ఐటమ్సే మనల్ని ఎండ నుంచి కాపాడే బ్రహ్మాస్త్రాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, అసలు దీన్ని ఎలా తయారు చేయాలి? ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, కొత్తిమీరను క్లీన్ చేసుకోవడం. సెకండ్, ఐటమ్స్ను నూరడం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి తాలింపు వేసుకోవడం. ఈ 3. ఓకే, స్టెప్ 1 ఏంటో చూద్దాం. పచ్చడి పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ కొత్తిమీరను చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని నీళ్లలో బాగా కడిగేసి నీళ్లు ఏమాత్రం లేకుండా పూర్తిగా వడగట్టేయాలి. ఆ తరువాతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో రెడీగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడొక చిన్న సీక్రెట్ ఉంది. ఎందుకు అంత శ్రద్ధగా క్లీన్ చేయాలంటే కేవలం హైజీన్ కోసమే కాదు, ఆ పచ్చడి అసలైన టేస్ట్ అంతా ఈ క్లీనింగ్లోనే దాగి ఉంది. ఆకుల్లో ఏమాత్రం మట్టి లేదా డస్ట్ లేకుండా కడిగితేనే ఫైనల్గా పచ్చడి రుచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ టేస్ట్ను డిసైడ్ చేసేది ఇదే. ఇప్పుడు స్టెప్ 2 అంటే మన అస్సలైన ప్రాసెస్, నూరడం. రోటీ పచ్చడి అంటేనే ఆ ఫీలే వేరు కదా. ఎలక్ట్రిక్ మిక్సీలో గ్రైండ్ చేయడం కంటే ఇలా సాంప్రదాయంగా రాతి రోటీలో నూరడం వల్ల ఈ పచ్చడికి ఆ ఆథెంటిక్ టెక్స్చర్ వస్తుంది. అందులో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అన్నీ సహజంగా బయటకొచ్చి పచ్చడి ఘుమఘుమలాడుతోంది. మరీ ఈ పేస్టును పర్ఫెక్ట్గా ఎలా తీసుకురావాలి? ఆర్డర్ చాలా ముఖ్యం సుమా. ముందుగా ఆ 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పును రోటిలో వేసి బాగా దంచుకోవాలి. అవి కొంచెం మెదిగాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు, దానికి తగ్గ ఉప్పు వేసి మళ్లీ నూరాలి. లాస్ట్లో అదంతా ఒక స్మూత్ పేస్ట్లా మారడానికి కొద్దిగా నీళ్లు యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. భలే ఉంటుంది కదా ప్రాసెస్ అంతా. ఇక లాస్ట్ స్టెప్, తాలింపు. ఇక్కడే ఈ రెసిపీకున్న బెస్ట్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మీకు ఇంకాస్త ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెం నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఘుమఘుమలాడే తాలింపు పెట్టుకోవచ్చు. లేదు, నాకు నూనె వద్దు, న్యాచురల్గా తినేస్తాను అనుకున్నా సరే ప్రాబ్లమే లేదు. తాలింపు లేకపోయినా ఈ పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. ఇది పూర్తిగా మన ఇష్టమన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టి రేపో మాపో తినడం కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వెంటనే లాగించేయాలి. అలా చేస్తేనే దాని మ్యాక్సిమం టేస్ట్ మనకు తెలుస్తుంది. అంతేకాదు, వెంటనే తినడం వల్లే అందులోని ఆ మెడిసినల్ వాల్యూస్, ఆ చలువ చేసే గుణాలు అన్నీ మన బాడీకి పర్ఫెక్ట్గా అందుతాయి. సో, ఫైనల్గా అసలు పాయింట్కి వచ్చేద్దాం. దీన్ని దేంతో తినొచ్చు? వేడివేడి అన్నంలోకైనా, దోశ లేదా ఇడ్లీలోకైనా ఈ పచ్చడి కాంబినేషన్ అమోఘంగా ఉంటుంది. ఇక దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్సలెంట్. ఎవరికైతే విపరీతంగా వేడి చేసి యూరిన్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఈ పచ్చడి తిన్నారంటే జస్ట్ కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రాబ్లం మాయమైపోయి మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఈ మండు వేసవిలో మన బాడీకి ఇంతకంటే బెస్ట్ కూలింగ్ ఫుడ్ ఇంకోటుండదంటే నమ్మండి.
ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ భయంకరమైన సమ్మర్ హీట్ను తట్టుకోవడానికి మనకు కావాల్సిన అత్యంత పవర్ఫుల్, ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ఎక్కడో కాదు, మన సాంప్రదాయక వంటగదుల్లోనే ఎప్పటినుంచో ఉన్నాయనిపిస్తోంది కదూ. మన తాత ముత్తాతల ఫుడ్ హ్యాబిట్స్లో ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో అర్థమవుతోంది కదా. సో ఈసారి ఎండలు మండిపోతున్నప్పుడు వడదెబ్బను జయించడానికి ఈ అద్భుతమైన కొత్తిమీర రోటీ పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.